తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి అండి. చూడండి, ఈరోజు పొలం ఎక్కువగా ఉండే రైతుల కోసం ఒక చిన్న సూచన అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ బోరు నారాయణపేట జిల్లా ధన్వాడ దగ్గర మధుసూదన్ రావు అనే సార్కు సర్వే చేసిన పాయింట్ అండి. ఈ పొలం మొత్తం 30 ఎకరాల పొలం అండి. ఈ 30 ఎకరాల పొలంలో సార్ మొత్తం మొదట చెక్ చేయాలని చెప్పినప్పుడు మేము అతనికి ఏం చెప్పామంటే, వద్దు సార్, అక్కడ మనం 30 ఎకరాలు చెక్ చేసిన తర్వాత ఆ ప్రాంతాలలో నీళ్లు తక్కువగా ఉండే ప్రాంతం అయితే తర్వాత ఇబ్బంది అవుతుందని ఆలోచనతో కేవలం 10 ఎకరాలు మాత్రమే సర్వే చేశామండి. ఆ 10 ఎకరాలలో మొదట 2 పాయింట్లు రికమెండ్ చేయడం జరిగిందండి. ఆ 2 పాయింట్లలో ఒక పాయింట్లో ఇదో ఇక్కడ చూడండి, దాదాపు 2 ఇంచుల దాకా నీరు వచ్చాయండి. ఇంకొక పాయింట్లో కాస్త నీళ్ళు తక్కువ వచ్చాయి. సో నెక్స్ట్ ఫర్దర్ ఏమవుతుందంటే, ఈ జియోఫిజికల్ డేటాను మనం అనాలిసిస్ని తీసుకొని అక్కడ ఉండే జియోలాజికల్ కండిషన్స్, హైడ్రాలజికల్ కండిషన్స్ ఆల్రెడీ మాకు సర్వే చేసిన ల్యాండ్ కాబట్టి ఫర్దర్ మిగతా 20 ఎకరాలు చేయడం మంచిదండి. సో రైతులారా, ఎక్కువ పొలం ఉండే రైతులు ఏం చేస్తారంటే, ఫస్ట్ సగం మాత్రమే చూపించుకోండి. అక్కడ నీటి లభ్యతను బట్టి మిగతా పొలం సర్వే చేయించుకోవడం మంచిదండి. ఒకేసారి మొత్తం చెక్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఆ ప్రాంతాల్లో నీళ్ళు తక్కువ గాన ఇబ్బంది అవుతుందండి. సో చూడండి, మధుసూదన్ రావు గారికి ఆ విధంగానే చెక్ చేసి ఒక 10 ఎకరాల పొలంలో 2 పాయింట్లు ఇవ్వడం జరిగిందండి. మొదటి పాయింట్లో దాదాపు 2 నుంచి 2.5 ఇంచుల దాకా వచ్చాయండి. ఇంకొక పాయింట్లో 1.5 ఇంచుల దాకానే వచ్చాయి. సో ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువ ఉండే పొలాలు ఉండే రైతులు ఏం చేస్తారంటే సగం చూపించుకోవడం మంచిదండి. థ్యాంక్ యూ.